కేటీఆర్ ను ప్రజలు పిచ్చోడ్లా చూస్తున్నారని విమర్శించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రేవంత్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ కోవర్ట్ అని ఆరోపించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటెలకు కమిషన్ను తీసుకునే అలవాటు ఉందన్నారు. కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. వారు సీఎం గారికి పాలన చాతన కాకుండా హైదరాబాద్ నగరంలో పేరు ఖరాబ్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. వీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో 2014లో ఉద్యమం చేసిన పార్టీ అని ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. రెండోసారి 18లో మాకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాట ఎలక్షన్ టైంలో 4.5 సంవత్సరాలు రాష్ట్రంలో డెవలప్మెంట్ కావడానికి సరిపోలేదు, మాకు ఇంకో ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని బాగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని నమ్మి ప్రజలు ఓటేసిరు. ఈ 10 సంవత్సరాలలో ప్రజలు వీరు ఆశించిన విధంగా లేకుండా వీళ్ళకి అవకాశం ఇస్తే వీరు అన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులుగా మార్చిరని ఉద్దేశంతో 2023లో జనరల్ ఎలక్షన్లో వీళ్ళని ప్రతిపక్ష హోదా కల్పించారు. కేటీఆర్ గారు చెప్తారు సీఎం గారు ఫెయిల్ అని. వీరు అన్ని రంగాలలో ఫెయిల్. ఈవెన్ ప్రజలు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు చేసినా కూడా వాళ్ళ హోదా కూడా చేయకుండా ఫామ్ హౌస్లు ఉన్నారు. వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాడు కేసీఆర్. కారణం ఏంటండి? బీఆర్ఎస్ కోవట్ అయిన ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీని ఒక్కటి చేయాలని పనిచేస్తున్నారు. అదే కాకుండా ఆయన గతంలో కూడా ఆర్థిక మంత్రి ఉండే కాబట్టి వారికి ఆ కమిషన్లు అలవాటు కాబట్టి ఆ కమిషన్లు గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి వారు చేసిన పనే వేరే వాళ్ళు చేస్తారనుకోవడం వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇప్పుడు దళితుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద కూడా మళ్ళీ బట్టగాల్చి మీద వేయాలని ఒక ఆలోచన వాళ్ళదే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి వారు వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతారు.